భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ అంటేనే ఖచ్చితంగా టీమిండియా ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తుంటుంది. మరి ముఖ్యంగా విరాట్ కోహ్లీ కోసం క్యూ కట్టేస్తారు. అది కూడా కొత్తగా ఇంగ్లీష్ జట్టు టెస్టులోకి బజ్బాల్ తీసుకురావడంతో భారత్ లో జరిగే 5 టెస్టుల సిరీస్ లో కోహ్లీ ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలని కోరుకున్న ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి 2 టెస్టులకి విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఇక 2 రోజుల్లో 3వ టెస్టు ప్రారంభం కానుంది. జట్టు ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో కోహ్లీ అందుబాటులోకి వస్తాడనుకుంటే పర్సనల్ రీజన్స్ వల్ల మళ్లీ దూరమయ్యాడు. అలాగే కోహ్లీ గోప్యతకు భంగం కలగకుండా అతడు తీసుకున్న నిర్ణయానికి బీసీసీఐ గౌరవిస్తామని ప్రకటించింది. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో కోహ్లీపై అనేక వదంతులు ఇంటర్నెట్ లో హల్చల్ చేశాయి. కోహ్లీ తల్లికి ఆరోగ్యం బాగలేదని కొందరు అంటుంటే అనుష్క రెండోసారి ప్రెగ్నెంట్ అని మరికొందరు, అలాగే మరికొంతమంది అయితే కోహ్లీకి ఏదో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని ఇలా నెట్టింట రూమర్స్ సృష్టించారు. దీంతో అసలు కోహ్లీ కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు. అయితే ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ ఓ గుడ్ న్యూస్ వినిపించాడు బీసీసీ అధికారి. ధర్మశాల టెస్ట్ కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని, జట్టులోకి తిరిగి వస్తాడని సదరు బీసీసీ అధికారి తెలిపాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో మరికొద్ది రోజుల్లోనే కింగ్ కోహ్లీ బరిలోకి దిగుతాడని తెలియడంతో కోహ్లీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా 15వ తేదీన రాజ్కోట్ వేదికగా ప్రారంభం కానున్న 3వ టెస్టు తర్వాత రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి 4వ టెస్టు, ఆ తర్వాత ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి చివరిదైన 5వ టెస్టు ప్రారంభం కానుంది.